సీతమ్మ వారి స్వయంవరము. ఇదిగో ఇక్కడ మనకి ధనస్సు. ఇది అయిపోయినాక సీతా కళ్యాణము. డివైన్ క్వీన్స్ వెన్యూ అకౌంట్స్ ఇంటర్నేషనల్ స్కూల్, కంపాలా, ఉగాండా. అందరికీ నమస్కారం అండి. బాగున్నారండి? నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడపడుచుని. ఈరోజు ఉగాండాలో ఉన్నటువంటి టీటీడీ శ్రీ సప్తగిరి బాలాజీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం మరియు అద్వైత గీతా మండలి వారు నిర్వహించిన డివైన్ క్విజ్ కాంపిటీషన్కి అయితే మనం వచ్చామండి. ఇక్కడ ఏ క్వశ్చన్స్ వీళ్ళు అడుగుతున్నారు, లోపల అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి, ఎన్ని గ్రూపులు పార్టిసిపేట్ చేశారు, అసలు క్విజ్లో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి, ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఇవన్నీ కూడా మనం చూద్దాం. ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేయడానికి వీళ్ళు చాలా ఎర్లీగా వాళ్ళ యొక్క గ్రూప్ తోటి రిజిస్టర్ చేసుకున్నారు. ఒక గ్రూప్లో 4 మెంబర్స్. సో అట్లా ఎంతమంది గ్రూప్స్ ఉన్నారంటే ఈరోజు 57 గ్రూపులు అయితే ఇందులో పార్టిసిపేట్ చేశారు. సో 57 గ్రూపులు, గ్రూప్కి ఒక 4 కంటెస్టెంట్స్ చొప్పున కూర్చుందుకి ఏర్పాటుగా ఇక్కడ ఈ హాల్ని అయితే వీళ్ళు అరేంజ్ చేస్తున్నారు. సో పార్టిసిపెంట్స్ 2 o'clock కల్లా వీళ్ళు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు రాకముందు అరేంజ్మెంట్స్ ఇవి. ఈరోజు క్విజ్ కాన్సెప్ట్ వాల్మీకి రామాయణం. సో దానికి సంబంధించినటువంటి ఈ ముందు హాల్ కంటే క్విజ్ హాల్కి ముందు అరేంజ్మెంట్స్ ఇవి ఏమున్నాయో ఒకసారి చూడండి. ఇక్కడ మనకి రామాయణానికి సంబంధించి మొత్తం మొదల నుంచి తుదల వరకు అన్నీ ఉన్నాయి. అంటే మనకి శ్రీరామ పట్టాభిషేకం దగ్గర నుంచి ఇంకా ముందు నుంచి కూడా ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయి మనం ఒకసారి ఇక్కడ చూద్దాము. ఇక్కడ ముందుగా సీతా జననం, శూర్పణఖ, సీతమ్మవారి అది ఏముంటుందని సీతమ్మవారి స్వయంవరము. ఇదిగో ఇక్కడ మనకి ధనస్సు. ఇది అయిపోయినాక సీతా కళ్యాణము. సీతా కళ్యాణం అయ్యాక లవకుశలు, తర్వాత వనవాసము, శూర్పణఖ, ఆ తర్వాత మనకి వచ్చేసి రావణాసుడ యుద్ధము, వధ. ఇది మనకి లంకలో. తర్వాత రామ సేతు చూసారా, వారధి. తర్వాత ఇవందరూ కూడా మనకి వానరులు. సీతమ్మ వారి లంకలో రాముడి కోసం ఎదురు చూస్తున్నటువంటిది. ఇక బంగారు లేడీ అక్కడ అది కూడా ఉన్నది. ఇంకా ఇది వనవాసంలో వారు ఎలా ఒక రాముడు వాళ్ళు ఎలా జీవితాన్ని గడిపారో అది ఉంది. అది ఏమో మన పర్ణశాల కుటీరము. సో ఇట్లా మొత్తం మనకి రామాయణానికి సంబంధించినటువంటి మొత్తము రాముడు సీతమ్మ వారి పుట్టినప్పటి నుంచి స్వయంవరము, సీతాపరిణయము, ఇక లంక, వనవాసము, వారధి అన్నీ కూడా ఎంత బాగా చేశారో చూసారా. చాలా అంటే చాలా బాగున్నాయి. నిజంగా పిల్లలకి మనం చెప్పేదానికంటే కూడా ఇప్పుడు ఇవన్నీ ఇలా చూపిస్తూ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే వాళ్ళ మైండ్లోకి చాలా బాగా వెళ్ళిపోయింది. ఇంకా ఎక్సలెంట్ అంటే వాళ్ళకి ఇట్లా చూస్తే ఇది సిచ్యువేషన్లో ఇలా చేశారు అని చెప్పడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది. బాగుంది ఆర్గనైజేషన్ అయితే, చాలా బాగుంది. ఈ సీతా పరిణయం కానీ, సీతా జననము, రాముల వారి వనవాసము, ఈ యొక్క అరేంజ్మెంట్స్ చేశారు కదా వీళ్ళు. ఇవి వివరించడంలో ఒకవేళ నేనేమన్నా నాకు తెలుసో తెలియకో ఏదైనా మిస్టేక్స్ చేస్తుంటే మాత్రం దయచేసి ఎవరు అన్యదా తప్పుగా భావించద్దండి. ఇదో నాకున్న నాలెడ్జ్, నాకు తెలిసింది మాత్రమే నేను చెప్పాను. కానీ ఏంటంటే నా తాపత్రయము ఈ యొక్క ఏర్పాట్లు చేశారు కదా ఈ టీము, వీళ్ళు ఎంత టాలెంటెడ్ పర్సన్స్, ఎంత హార్డ్ వర్కింగ్ నేచరు, ఎంత క్రియేటివిటీ మైండ్ ఉన్నవాళ్ళు చూడండి. నాకు అది చూపించాలి మీ అందరికీ అన్నదే నా తాపత్రయము. ఈరోజు ఈ వీడియోకి మీరు ఇచ్చే ప్రతి లైక్ కూడా నేను వీళ్ళకి డెడికేట్ చేస్తాను. ఎవరైతే ఈ రామాయణము
సంబంధించినటువంటి ఈ ఏర్పాట్లయితే అద్భుతంగా ఇక్కడ మనకి మలిచారు. ఈ టీమ్‌కి మనందరం డెడికేట్ చేద్దామండి. ఎందుకంటే ఇది మన ఇండియాలో లాగా మనకు కావాల్సిన అలాగా బజార్‌కెళ్ళి తెచ్చేసుకుందాము అన్నంత ఈజీ అయితే కాదండి. అసలు ఈ కాస్ట్యూమ్స్ ఈ రాముల వారికి కానీ, వానరులకు కానీ, ఇంకా శూర్పణఖ వీళ్ళకి వేసిన కాస్ట్యూమ్స్ గానీ, తర్వాత ఈ డెకరేటివ్ ఐటెమ్స్ వీళ్ళకి ఎక్కడ దొరికాయి? ఎప్పుడు తెచ్చారు? అసలు ఎలా నాకైతే మైండ్ మైండ్ బ్లాక్ మైండ్ బ్లోయింగ్ క్వెషన్స్ అన్నమాట చూస్తున్నంత సేపు. ఎలా చేశారు ఇంత అద్భుతంగా? ఈ కాస్ట్యూమ్స్ సంబంధించినవన్నీ ఎక్కడి నుంచి సంపాదించారు? వీళ్ళ కష్టమైతే ఇది కష్టమా కాదండి. వాళ్ళ ఇష్టంతో చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఎంత అద్భుతంగా చేసినటువంటి వీళ్ళకి ఈరోజు మీరిచ్చే లైక్‌లన్నీ వాళ్ళకే డెడికేట్ చేస్తున్నానండి. అన్నీ చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అసలు మనకి ఏదో మనకి చూడండి 'రామోజీ ఫిల్మ్ సిటీలోకెళ్తే' సినిమా సెట్టింగ్స్ ఉంటాయి చూడండి. అలా అనిపిస్తుంది నాకైతేను. ఎంత ఒక మంచి ప్లేస్‌కైతే వచ్చాము ఈరోజు. చాలా మంచి వీడియో ఈరోజు నేనైతే నాకు 100% సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది నిజంగా. ఈరోజు క్విజ్ టాపిక్ వాల్మీకి రామాయణం. ఆ థీమ్‌కి తగ్గట్టుగా ఇలా ఏర్పాట్లు చేయడం చాలా బావుందండి. పరివారము రాముడు, సీత, లవకుశలు. నిజంగా రాములు గారు వచ్చి నించున్నట్లుగానే ఉంది కదా. చాలా అంటే చాలా బాగుంది. రాములు వారు, సీతమ్మ వారు, లవకుశలు. ఇక ఇక్కడ ఇలా చక్క చిన్న ముగ్గు. నేను చెప్పులు వేసుకుని వచ్చేసాను. చెప్పులు తీసి దగ్గరికి వెళ్దాము. సో ఇదే అండి. ఇక్కడ ఈ ముగ్గు కూడా చాలా అంటే కలర్ఫుల్గా పెట్టారు. చాలా బాగుంది. ఇంకా సో ఇవన్నిటితోటి మనకి ఈ రోజు అయితే ఇక్కడ ఒక మనం ఏదో ఎక్కడికి వచ్చాము అన్నట్టుగా ఉందండి. రామాయణం చూసేది కళ్ళకు కట్టినట్లుగా అనిపిస్తుంది. ఎంత హాయిగా ఉంది. ఒక ప్రశాంతమైన వాతావరణంలోకి అయితే మనం వచ్చాము. చాలా బాగుంది. ఇంత అందంగా మన కళ్ళ ముందుకు తెచ్చినటువంటి దీని వెనక ఎవరెవరు ఎలా కష్టపడ్డారు? ఎవరెవరు ఎలా కృషి చేశారు? ఎవరెవరు ఎలా క్రియేటివ్ మైండ్‌తో ఆలోచించారు? ఇవన్నీ ఇప్పుడు మనం ఇందులో చూద్దాం. చూడండి ఒకసారి. Can go off. These two can go off. Okay. Yeah, but say, Fine. nice design, I don't want to. Then we put this one in the middle. In the middle. Yeah. And this one, two pieces, one this side and one this side. Like you see, one cow facing like this, one cow facing like this. ఇక్కడ తెలియదు. కాదు. అక్కడ బెడ్ లైట్ ఒకటి. ఈ క్విజ్ ప్రోగ్రామ్‌కి ఇండియన్ హై కమిషనర్ గారు, ఇంకా మరి ఎంతో మంది ప్రముఖులు హాజరవ్వడం జరిగిందండి. ఈ క్విజ్ వచ్చేసేపటికి మనకి 6 రౌండ్స్‌లో జరిగింది. ఆ 6 రౌండ్స్ కూడా మల్టిపుల్ చాయిస్ గానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, పిక్చర్ ఇచ్చి పిక్చర్‌లో ఉన్నటువంటి ఐడెంటిఫికేషన్ చేయడం, మ్యాచింగ్ చేయడం, ఇట్లా వీళ్ళు దీన్ని ప్లాన్ చేసి మొత్తము 6 రౌండ్‌లో దీన్ని ప్లాన్ చేశారు. ఇందులో మొత్తం పాల్గొన్నటువంటి టీమ్స్ నేమ్స్ కూడా అయోధ్య, కౌసల్య టీము, రామసేతు టీము, బ్రహ్మాస్త్ర టీము, తర్వాత సూర్యవంశీ, రఘునందన్ టీం, రామ్‌కి సేతు, రఘువీర్ టీము, ఇట్లా అన్నీ కూడా ఈ పేర్లు కూడా టీం పేర్లు కూడా చాలా బాగున్నాయి. సో ఇలాగా రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 మొత్తం అలా మొత్తం 6 రౌండ్స్ అయితే ఈ క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎంత స్ట్రిక్ట్‌గా కండక్ట్ చేశారు అంటే ఇక్కడ ఎవ్వరికి కూడా హాల్ లోపలికైతే అసలు ఎవరిని అలౌ చేయలేదు. ఇగో మొత్తం పేరెంట్స్ అందరూ పైన గ్యాలరీ నుంచి చూడాల్సిందే. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద టీవీలైతే ఆర్గనైజ్ చేశారు. లోపల ఓన్లీ హోస్ట్, పార్టిసిపెంట్స్, వాలంటీర్లు, జడ్జెస్ వీళ్ళకి మాత్రమే అలౌ ఉందండి.
ఇంకా పార్టిసిపెంట్స్ కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఇక్కడ మొత్తం మనకి రిఫ్రెష్మెంట్ అయితే ఏర్పాటు చేశారు. లైక్ వాటర్ బాటిల్స్, జ్యూస్ ప్యాకెట్స్, ఐస్ క్రీమ్స్ ఇంకా అన్నీ అండి. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకోకుండా ఇబ్బంది పడకుండా అన్ని ఏర్పాటు చేశారు. ఇగో ఇక్కడ ఈ డివైన్ క్విజ్ అనే థీమ్ తోటి మనకి ఈ ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది. చాలా మంది ఇలా సెల్ఫీలు ఫొటోస్ తీసుకుని ఎంజాయ్ చేశారు అది కూడాను. ఇప్పుడు ఈరోజు క్వాలిఫైయింగ్ రౌండ్ మాత్రమే. ఇందులో ఒక 21 టీమ్స్ అయితే క్విజ్ అయిపోయినాక వాళ్ళు క్వాలిఫై అయినట్టుగా అనౌన్స్ చేశారు. మళ్ళీ ఈ 21 టీమ్స్‌కి కూడా నెక్స్ట్ సెమీఫైనల్స్, ఆ తర్వాత ఫైనల్స్ ఇలా ఇంకా 2 లెవెల్స్ అయితే ఉన్నాయి. ఆ అప్డేట్స్ అన్నీ కూడా నేను రాబోయే వీడియోస్‌లో ఇస్తానండి. ఉగాండా కంపాలాలో మొట్టమొదటిసారిగా టీటీడీ మరియు అద్వైత గీతా మండలి వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి అత్యద్భుతమైన డివైన్ క్విజ్ ఇది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందండి. నచ్చితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు నమస్తే.